కొసిగి రేణుక ఎల్లమ్మ అవ్వ సాక్షిగా 2024లో సైతం రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి మంత్రాలయం నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా నేను 4వ సారి సైతం గెలుస్తానని ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. టీడీపీ అధికారంలోకి వస్తే గూండాయిజం, రౌడీయిజం ఉంటుందని ఆయన అన్నారు. మంత్రాలయం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నుండి టికెట్ ఎవరికొస్తుందో ఎవరికి లేదో అయోమయం పరిస్థితి నెలకొందన్నారు. గ్రామాల్లో పరిపాలనా సౌలభ్యం కోసమే సీఎం జగన్ సచివాలయ వ్యవస్థ ఏర్పాటు చేయడం జరిగిందని ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి అన్నారు. గురువారం కర్నూలు జిల్లా కొసిగి మండలం వందగల్లు నందు ఎంపీడీఓ రాజేంద్ర ప్రసాద్ నేతృత్వంలో సర్పంచ్ శ్రీమతి కాలువ కోరవంజమ్మ అధ్యక్షతన ఏర్పాటు చేసిన నూతన గ్రామ సచివాలయ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మండల ఇన్ఛార్జ్ మురళీమోహన్ రెడ్డితో కలిసి ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి పాల్గొన్నారు. ముందుగా ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి శిలాఫలకంను ఆవిష్కరించి నూతన సచివాలయం నందు పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామంలోని ప్రజానీకం మండల కార్యాలయాల చుట్టూ తిరగకుండా పాలక వ్యవస్థే మన గ్రామంలోనే ఉండే విధంగా వ్యవస్థను తీసుకువచ్చిన ఘనత సీఎం జగనన్నకే దక్కుతుందని ఆయన పేర్కొన్నారు. కొసిగి పిఆర్ఏ ఈ యుగంధర్ రెడ్డి, ఏపీఓ జయరాం, ఎంపీపీ ఈరన్న, ఆర్లబండ సహకార సంఘం అధ్యక్షులు నరసింహులు, మహాంతే స్వామి, ఎన్ నాగరాజు, బుల్లి నరసింహులు, సౌకత్ ఆలీ, వందగల్లు లక్ష్మయ్య, ఎంపీటీసీ మల్లికార్జున, ఉస్మాన్, నరసింహులు గౌడ్, దొడ్డి నరసన్న, దుద్ది రామలింగ, ఎం నరసింహులు, కాంట్రాక్ట్ నాగరాజు, సోఫీ తప్పకుండా మళ్ళా నిజంగా చెప్తుందా మన కోసి ఎల్లమ్మ సాక్షిగా మళ్ళా నేను ఎమ్మెల్యేగా మీ అందరూ ఆశీర్వదించారు. ఎమ్మెల్యేగా సభాముఖంగా తెలియజేసుకుందాం. ఎంతమంది ఆలోచన చేసుకొని నేను కూడా సింగల్ గా వచ్చేవాడు, వాళ్ళగా కంబైండ్ వచ్చే వ్యక్తి కాదు. వాళ్ళని ఆలోచన చేయరు. వాళ్ళు వస్తే రౌడీజం జరుగుతుంది. మీకు తెలుసు 2014-19 వరకు కోసిలు ఎన్ని దౌర్జన్యాలు జరిగాయి టౌన్ లో ఒకసారి ఆలోచన చేసుకోండి. మేము వచ్చిన తర్వాత గలాటి లేకుండా ప్రతి ఒక్కరు ప్రశాంతంగా మీరు 15 రూపాయల పని చూసుకుని మళ్ళీ ప్రశాంతంగా వస్తున్నారు. అవన్నీ గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఇప్పుడే కొత్తగా వస్తున్నారు మళ్ళీ తెలుగుదేశం వాళ్ళు షూరిటీ పేపర్ తీసుకొని. ఏమీ లేదు దాంట్లో, దమ్ము లేని పేపర్ అది. అవి తీసుకొచ్చి మీకు ఏం గ్యారెంటీ, మీకు బస్సు ఫ్రీ, మీకు సిలిండర్లు ఫ్రీ అని పక్కన కర్ణాటక తెలంగాణ వాళ్ళు చూసి చెప్తున్నారు తప్ప తన కుమారుడు పాదయాత్ర చేసినప్పుడు ఆ రోజు మేనిఫెస్టోలు ఎందుకు చెప్పలేదు ఈ సభాముఖంగా మీరు ఎందుకు అడుగుతున్నారు. ఆ రోజు ఎందుకు ఆయన పాదయాత్ర చేసినప్పుడు చెప్పలేకపోయాడు. ఈ రోజు కర్ణాటక తెలంగాణ చూసి మళ్ళా అధికారంలో రావాలన్న ఆశతో ఇవన్నీ చెప్తున్నారు తప్ప గత 2014లో రైతులు రుణమాఫీ చేస్తా అన్నాడు. ఏ ఒక్కరు రుణమాఫీ చేయలే. అక్క చెల్లని డాక్టర్ మహిళలకు రుణమాఫీ చేస్తాను, ఏ ఒక్కరికి చేయలే. నిరుద్యోగ పిల్లలకు 3,000 రూపాయలు ఇస్తా అని చెప్పాడు, ఏ ఒక్కరికి కూడా ఇలా. అలాంటి ముఖ్యమంత్రి వద్దు, మాజీ ముఖ్యమంత్రి లాంటి చంద్రబాబు నాయుడు అందుకు వద్దు. మళ్ళీ మన జగన్మోహన్ రెడ్డి కావాలని ప్రతి ఒక్కరు ఆలోచన చేసుకోవాలి. నవరత్నాలు పథకాలు రావాలంటే మళ్ళా జగన్మోహన్ రెడ్డి రావాలి. జగన్మోహన్ రెడ్డి వస్తేనే పేదలందరికీ ఎంతో సంతోషంగా ఉంటారు. అమ్మఒడి మీ పిల్లలు బాగా చదువుకోవాలని ఆలోచన చేశాడు. ఈరోజు మీ స్కూల్ చూడండి, నాడు నేడిగిన ఎంత బ్రహ్మాండంగా స్కూల్ తయారవుతున్నాయి. అవన్నీ ఆలోచన చేసుకోవాలి. మీ పిల్లలు ఆ రోజు చిరిగిపోయిన బట్టలు వేసుకుని స్కూల్కి పోయే పరిస్థితి ఉండేది. అలాంటిది లేకుండా మీ పిల్లలు కొడుకులైతే మీ మనముళ్ళు అయితేవి ఈ రోజు 3 డ్రెస్సులు ఇవ్వడం జరుగుతుంది, బ్యాగ్ ఇవ్వడం జరుగుతుంది, బూట్లు ఇవ్వడం జరుగుతుంది, పుస్తకాలు ఇవ్వడం జరుగుతుంది. సంవత్సరానికి ఒకసారి 14,000 మీకు ఇవ్వడం జరుగుతుంది. అంటే ప్రతి పేదవాళ్ళు బాగుండాలని ఆలోచన చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. ఎవరో తల్లిపల్లి మాటలు చెప్పి ఎలక్షన్ ఓటు కోసం వస్తే వాళ్ళు నమ్మకండి. వాళ్ళ పేపర్ రాత్రి పూట వస్తారు, సాయంత్రం పూట దొంగలు షేట్ల పొద్దున రారు. వాళ్ళు వచ్చి ఇంటింటికి తిరిగి మీ ఆధార్ కార్డు తీసుకొని ఆధార్ కార్డు నంబర్ కొట్టుకొని ఓటీ నంబర్ ఇస్తే అడుగుతున్నారు వాళ్ళు. అది ఇస్తే మీ ఓటు ఎగిరిపోతుంది. మళ్ళా లేకపోతే మీకు వచ్చే పథకాలు రాకుండా అవుతాయి. దయచేసి ఎవరు ఇవ్వద్దండి. వాళ్ళు ఇచ్చిన పేపర్ తీసి పెట్టుకోండి తప్ప మీ ఆధార్ కార్డు అడిగితే మేము అని చెప్పండి గట్టిగా. ఎందుకంటే మాకు తెలుసు మా జగన్మోహన్ రెడ్డి అన్ని పథకాలు ఇస్తున్నాడు. మీరు మా ఆధార్ కార్డుతో అవసరం ఏం లేదు చెప్పాల్సిన అవసరం మీలో ఉందని చెప్తున్నాను. మీరు పొరపాటు ఇస్తే మీరే నష్టపోతారు తప్ప
వాళ్ళు మోసం చేసి రెడీ అయినారు తప్ప తెలుగుదేశం పార్టీ వాళ్ళు. అది గుర్తు పెట్టుకొని మీరందరూ ఆలోచన చేసుకోవాలి. ఈరోజు పాదయాత్ర చేసే ప్రతి పథకం చెప్పిన ప్రకారం వస్తుందా లేదో ఒకసారి మీరు ఆలోచన చేసుకోవాలి. అందరూ అవ్వ, అక్క, తాత, చెల్లెళ్ళు అందరూ అన్నదమ్ములు ప్రతి ఒక్కరు ఆలోచన చేసుకునే అవసరం ఉంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఒక్క మాట ఇచ్చాడంటే మాట తప్పని కుటుంబం ఎవరిదంటే రాజశేఖర రెడ్డి గారి కుటుంబాన్ని సభాముఖంగా తెలియజేస్తున్నాం. ఎప్పుడు మాట ఇచ్చే మాట తప్పలేదు ఆయన. ఈరోజు సచివాలయం మీరు మండలానికి పోకుండా అవసరం లేకుండా మీ గ్రామంలోనే సచివాలయం, రైతులకు ఎరువులు కావాలంటే మీ గ్రామంలోనే పెట్టాడు. అలాగే హెల్త్ సెంటర్, హాస్పిటల్స్ పోకుండా ఇక్కడే డాక్టర్లు, అలాగే 104 ఇవన్నీ గ్రామాలకు వస్తున్నాయి. ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు మీరు కన్ను ఆపరేషన్ చేసుకోవాలంటే కూడా ఫ్రీగా ఆరోగ్యశ్రీగా పెట్టడం జరిగింది. ఇవన్నీ ఎవరు ఎందుకోసం చేస్తున్నాడు? పేదవాళ్ళు బాగుండాలి, పేదవాళ్ళు బాగుంటేనే నేను బాగుంటానని ఆలోచన చేసిన వ్యక్తి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని సభాముఖంగా తెలియజేస్తున్నాను. మీరు ఒక్కటే ఆలోచన చేయాలి, ఇలాంటి ముఖ్యమంత్రి ఉండాలని ఆలోచన చేయాలి తప్ప ఏదో అబద్ధాలు చెప్పి వయసు అయిపోయిన 73 ఏళ్ళు అయిపోయిన వయసు అయినా మాజీ ముఖ్యమంత్రిని ఆలోచన చేయాల్సిన పని లేదు. మనము వయసున్న యువకులు పులి అలాంటి వ్యక్తిని మీరు ఆలోచన చేసుకోవాలి. మన జగన్మోహన్ రెడ్డి ఈరోజు జగన్మోహన్ రెడ్డి మీద ఇద్దరు కాళ్ళకి ఎదురుతున్నారు ఆంబోతుల్లాగా. మన చంద్రబాబు నాయుడు కావాలి, పవన్ కళ్యాణ్. కానీ పులి మీరు కాళ్ళు కాదు, ఏమి చేసినా సింగల్ గా వస్తా చెప్తున్నారు మన జగన్మోహన్ రెడ్డి అని సభాముఖంగా అందరికీ తెలియజేస్తున్నారు. ఆలోచన చేయాలి. పులి సింగల్ గానే వస్తారు కానీ వాళ్ళలాగా పొత్తులు కట్టుకుని రావాల్సిన అవసరం మా జగన్మోహన్ రెడ్డికి లేదు. అలాంటి ముఖ్యమంత్రి అయితే ఏదైనా చేయగలరు. రేపు పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు కలిస్తే మళ్ళీ వాళ్ళు కొట్లాడేకే సరిపోతారు తప్ప వాళ్ళు ఏమీ అభివృద్ధి చేయలేరు. ఎందుకంటే మావాడికి మంత్రి, మావాడికి ఇది అది చెప్పడమే తప్ప సంపాదన చేసుకోవడమే తప్ప వాళ్ళు ఏం చేయలేరు. మీ పిల్లలు ఇంగ్లీష్ మీడియం పెడితే చంద్రబాబు నాయుడు వద్దన్నాడు. అంటే పేద పిల్లలు ఇంగ్లీష్ మాట్లాడకూడదు. వాళ్ళ మనముళ్ళు, వాళ్ళ కొడుకులు వాళ్ళు ఇంగ్లీష్ మాట్లాడి ఫారెన్లు పోయి చదువుకోవాలి తప్ప మన పిల్లలు మాత్రం ఇంగ్లీష్ చదువుకోకూడదు. అన్ని అలాంటి ఆలోచన చేసే చంద్రబాబు నాయుడు గురించి మీరు ఒక్కసారి ఎందుకు ఆలోచన చేయడం లేదు? వాళ్ళు ఎన్నో తల్లిపల్లి మాటలు చెప్తున్నారు. ఇప్పుడు అవన్నీ నమ్మకండి. తప్పకుండా మళ్ళా నిజంగా చెప్తుందా మన కోసి ఎల్లమ్మ సాక్షిగా మళ్ళా నేను ఎమ్మెల్యేగా మీ అందరూ ఆశీర్వదించి 4 ఎమ్మెల్యేగా సభాముఖంగా తెలియజేసుకుందాం. ఎంతమంది